జాయిన్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడు కూడా. ఏదైనా సరే మనం మంచిగా అనుకోండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలిసిందే కదా, ఎస్ఎస్పి నుంచి అయితే కమ్యూనికేషన్ కానీ ఇంకా కొన్ని అదర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ పీఈటీ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా చూసే ఉంటారు. అడ్మిట్ కార్డ్స్ కూడా ఈ పాటికి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. ఒకవేళ ఎవరైనా కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే వాళ్ళ గ్రౌండ్ ఎక్కడని తెలుసుకోలేకపోతే కనుక కింద అయితే లింక్ పెడతాను, తప్పకుండా క్లిక్ చేయండి, వెళ్ళి వాళ్ళ గ్రౌండ్ ఎక్కడో తెలుసుకున్నాను అనమాట. సో నేను కూడా దీనికి అప్లై చేశాను అనమాట. ఫస్ట్ దీని పీఈటీ పిఎస్టీకి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం జాబ్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫర్ సపోజు జాబ్ అని తెలియలేదు అంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అనుకోండి, మీకు జాబ్ కోసం తెలియలేదు కానీ మీ గ్రౌండ్ చాలా దూరం వస్తుందన్నమాట. ఆటోమేటిక్ మైండ్లో వచ్చే థాట్ ఏంటి, ఎందుకులే ఒక్క వెళ్ళడం అందరూ ఎవడు వెళ్తే అని అనుకుంటాను అనమాట. అది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, మీరు అప్లై చేశారన్నమాట. సో వెళ్తే మీకు పక్క జాబ్ వస్తుంది అని తెలిసింది అనుకుంటే ఎలా ఉంటుంది మీ మనసులో, ఉదయం ఎలాగని వెళ్ళాలరా అని ఒక ఆతృత ఉంటుంది కదా. సో దానికోసం ఈ జాబ్ గురించి చెప్తానమాట. ఎందుకంటే నేను కూడా అప్లై చేశాను దీనికి. నాకు కూడా ఎక్కడ మన వెస్ట్ బెంగాల్ వచ్చిందనమాట. బెటాలియన్ సరిగ్గా గుర్తులేదు. సో మన వెస్ట్ బెంగాల్ వచ్చింది. September 23 నా డేట్ వచ్చేసి. సో నేను కూడా ఎందుకు అప్లై చేశానంటే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్. నేను ప్రతిరోజు మా ఫ్రెండ్ని చూసి కుళ్ళుకునే జాబ్ అనమాట. ఎందుకంటే వాడు ఉదయం టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం లంచ్ చేయడానికి, నైట్ డిన్నర్ చేయడానికి తప్ప అడుగు బయట అనమాట. అంటే ఆలోచించండి. అది మేము అనుకోండి ఇంకోటిలో డ్యూటీలకి వెళ్ళాలి, రావాలి, వర్కింగ్కి వెళ్ళాలి, మెస్ డ్యూటీలకి వెళ్ళాలి, ఏమీ ఉండవు. మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేయడు. చూసా మనం ఇలాగా ఒక 10 మందిలాగా వాళ్ళకి రూమ్ అనమాట. వాళ్ళకంటూ సపరేట్ రూమ్ ఇస్తారు. చెప్పాను కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ జాబ్ అనమాట. అందులో మీకు హవాల్దార్ పోస్ట్ కాబట్టి మిమ్మల్ని ఎవరు టచ్ చేయడు. బేసిక్ లెవెల్ పే కూడా మీకు లెవెల్ 4 అంటే అలా ఆటోమేటిక్గా అంతా మీకు 24, 25 స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు అలా చెప్తారంటే యావరేజ్గా మీకు వచ్చే శాలరీ 60+ వస్తుంది. నన్ను నమ్మండి, 60, 50+ యావరేజ్గా వస్తుంది అనమాట. అంతేందుకు నా శాలరీ వస్తుంది 45+ వస్తుంది అనమాట. ఇంకా అది హవాల్దార్ అంటే ఆలోచించండి. సో ఈ గ్రౌండ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ పీఈటీ కానీ పిఎస్టీ కానీ డాక్యుమెంటేషన్ అంటే గ్రౌండ్కి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అవన్నీ అయితే ఇవాళ మనం డిస్కస్ చేద్దాం అనమాట. సరేనైతే మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ముచ్చుంటే తప్పకుండా అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్కి లైక్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవద్దు, ఎందుకంటే నోటిఫికేషన్ ఇబ్బంది పెడతాను మిమ్మల్ని. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవద్దు అనమాట, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సరే అయితే మరి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ జాబ్ జాబ్ ప్రొఫైల్ అనమాట. సో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్. జస్ట్ మీరు కష్టపడొద్దు, మార్నింగ్ లేసి రన్నింగ్‌లకి వెళ్ళొద్దు, నెక్స్ట్ సడన్‌గా ఎవరైనా ఫోన్ చేస్తే పరిగెట్టి పని ఉండదు, ఏం పని ఉండదనమాట. మీరు ఇలా నాలా ప్రశాంతంగా చైర్ దగ్గర కూర్చుంటారు, మీ ముందులో సిస్టమ్ ఉంటుంది, ఇటు పక్క ఆర్టీ సెట్లు ఉంటాయనమాట. ఈ మెయిన్ ఏంటంటే ఈ ఎస్ఎస్బీలో కమ్యూనికేషన్ పర్పస్ జస్ట్ మనకి ఏంటంటే మెయిన్ బెటాలియన్ టు బెటాలియన్ ఉంటుందా, మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయడమే. అంటే ఫర్ సపోజ్ ఎలాంటిదంటే ఇప్పుడు వాడు ఎవడో కూడా ఫోన్ చేస్తారనమాట, హలో హలో ఇప్పుడు మన బెటాలియన్ నుంచి లీవ్ నుంచి ఒక ఇద్దరు వస్తున్నారు, మీ మీ బెటాలియన్ ఇన్ఫార్మ్ చెయ్యి, అంతే ఇంకాడి పని. సరే ఇంకా ఈడు చెప్తాడా, ఈడి బెటాలియన్ చెప్తారు. ఇంకా రెండో పని గుద్ద తీసి కూడా పక్క కాకపోద్ది అనమాట. అలాంటి జాబ్ ఇది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మనకైతే వేకెన్సీ చాలా బాగుందనమాట. సో మరీ అంత టఫ్ కాంపిటీషన్ కూడా ఉండదు. మెయిన్ ఏంటంటే మెయిన్ ఫిల్టర్ అయిపోయింది, ఎగ్జామ్లో ఫిల్టర్ అయిపోతారనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందు జాబ్ గురించి. సరే చెప్పాను కదా, జాబ్ అయితే ఇంత బాగుంటుందన్నమాట. ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ ఉంటుంది, మీకు సింగిల్గా రూమ్ ఇస్తారు, చాలా బాగుంటుంది, నో డిస్టెన్స్. ఇది జాబ్ ప్రొఫైల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రౌండ్కి ఫస్ట్ ఏంటి మనకి పీఈటీ జరుగుతుంది, నెక్స్ట్ పిఎస్టీ జరుగుతుంది. చాలామంది ఏంటంటే అన్ని గ్రౌండ్ రివ్యూ చెప్పు, ఎస్ఎస్పీలో గ్రౌండ్స్ ఎలా ఉంటాయంటే మీకు చెప్తున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్స్ ఉంటాయి ఎస్ఎస్పీలో. ఎందుకంటే మీరు ఎటువంటి ఆర్టీసీ కానీ ఎక్కడ బెటాలియన్కి వెళ్ళినా సరే మీకు పర్ఫెక్ట్ 400 ర్యాక్ ఉంటుంది అనమాట. సో దీని ఫిజికల్ కూడా చాలా తక్కువ తెలిసిందే, 1.6 రన్నింగ్ అంతే, 7 మినిట్స్లో వేయాలి. నెక్స్ట్ లేడీస్కి అయితే 800 మీటర్స్ ఉంటుంది, ఎంత 8 మినిట్స్ అంత చిల్లర అనమాట. పార్లర్ వాళ్ళు కూడా ఇస్తారండి. దీని మెయిన్ ఏంటంటే మనకి ఫిజికల్ ఇంపార్టెంట్ కదా, చెప్పాను కదా, మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత పీటీ వచ్చి అలాగా ఒలింపిక్ మెడల్స్ ఏం తేవసరం లేదనమాట. జస్ట్ మీరు గుద్ద కదపకుండా కూర్చొని కమ్యూనికేషన్ చేయడం అంతే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నన్ను అడిగితే. నిజంగా నాకు కానీ జాబ్ వస్తే నేను 20 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఒక జీడీ పర్సన్ నుంచి ఒక హవాల్దార్కి వెళ్ళడానికి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో జనరేషన్లో, ఒకప్పుడైతే మనకి హవాల్దార్ అవడానికి మేజర్ అవ్వడానికి జాబ్ వచ్చిందనుకోండి జీడీ పర్సన్స్కి 12 ఇయర్స్ 8 ఇయర్స్లో అయిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎలా చూసుకున్నా అట్లీస్ట్ స్ట్రెంత్ పెరిగిపోయారు, బెటాలియన్స్ పెరిగిపోయి అట్లీస్ట్ 20 ఇయర్స్ పడ్డమాట మనకు. అలాంటిది మనం ఆ జాబ్ కొట్టామనుకోండి, ఫౌజీలు ఎప్పుడు కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీకు మెయిన్ ఏజ్ బట్టి కదా రెస్పెక్ట్ వచ్చేది.
రెస్పెక్ట్ వచ్చేది మీకు ర్యాంక్ బట్టించి. నీ ఏజ్ 18 సంవత్సరాలు అనుకో, నువ్వు ఏసీ జాబ్ కొట్టు, నీకున్న రెస్పెక్ట్ ఫౌజీలో ఎవడికి ఉండదు. ఫేస్ చేసాం కదా ఇవన్నీని. మనకన్నా ఒక 2, 3 సంవత్సరాలు సీనియర్ అయినా సరే ఆడికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నారు. ఆడు ఏం చెప్తే అది చేయాలి. ఈళ్ళు అక్కడ వాటర్ బాటిల్ తేయాలి, ఈళ్ళు వాటర్ బాటిల్ తేయాలన్నమాట. అలా ఉంటది ఫౌజీలో పరిస్థితి. సో, ఇది సిట్యుయేషన్ ప్రతి ఒక్క ఫోర్స్‌లో ఫేస్ చేస్తారన్నమాట. ఎందుకంటే మేము కొత్తగా రిక్రూట్స్ అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతామన్నమాట. ఎందుకంటే ప్రతి చిన్నదానికి గుద్దనకల తోకలాగా "ఏరా నీ బిల్డర్ ఉన్నాడు కదా! ఏరే నీ బిల్డర్ ఈడు పర్చేస్ బ్యాచ్ కదా! ఈడు కొత్తగా వచ్చాడు కదా! ఆడికి చెప్పు." ఇప్పుడు పర్సనల్ మన ముందు బ్యాచ్ అయినా సరే ఆడిని ఏమనరనమాట. కొత్తగా వచ్చాడనుకోండి రోక్ అన్నమాట ప్రతి ఒక్కడు కూడా. అణుసు. అదే మీరు సపోజ్ హవాల్దార్ అయ్యారనుకోండి, మీరు ఈ జీడీలో భర్తీ అవుతారా? ఆళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేసుకొని సర్వీసు. నీ కింద ఆడి కిందనే. నువ్వు తెమ్మంటే తేవాలాడు వాటర్ బాటిల్. నీకు వదిలేసాడు గుడ్ మార్నింగ్ చెప్తారు, రామ్ రామ్ చెప్తారనమాట. అలా ఉంటుంది ఫౌజీలో. సో, ఆలోచించండి. మీరు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ముందుకెళ్ళిపోయినట్టే. వన్స్ ఒకసారి మీరు ఆ పోస్ట్ సెలెక్ట్. సో, ఇప్పుడు మనకి దీనికేంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను బాగా చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీరు ఏం పట్టుకెళ్ళొద్దు. ఒక ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి ఆడి మొబైల్ పడిచింది అంతే. ఇంక నువ్వేం పట్టుకెళ్ళొద్దనమాట. ఎవరికైతే డాక్యుమెంట్స్ కావాలంటే ఫిజికల్ టైంలో ఓబీసీ వాళ్ళు గానీ, ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ. సో, ఓబీసీ వాళ్ళు ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటది కదా! ఒకవేళ మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదనుకోండి, మీరు కూడా ఏం పట్టుకెళ్ళొద్దు. ఏం ప్రాబ్లమ్. మాలా ఒక ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళిపోండి. నిన్న ఒక 4, 5 ఫోటోలు పట్టుకెళ్ళండి. అంతే. ఇంకేం పట్టుకెళ్ళొద్దనమాట. నెక్స్ట్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ గాని ఉంది అనుకోండి, ఆళ్ళేం పట్టుకెళ్తారంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. అంటే ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటది కదా! అది పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్, డొమెస్టిక్ 2 ఒకటే రెసిడెన్షియల్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే మీ ఏదైతే రిలాక్సేషన్ ఉందో అది పట్టుకెళ్ళాలనమాట. సో, ఆ సర్టిఫికేట్స్ మీకు తెలిసే ఉంటాయనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే గనుక కింద నాకు కామెంట్ చేయండి. ఆ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఇందులో డౌట్స్ వస్తే డాక్యుమెంట్ ఇష్యూలో నాకు కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాననమాట. నెక్స్ట్ మన ఎస్టీ వాళ్ళకి మాక్సిమం హైట్ రిలాక్సేషన్ ఉంటది కదా! ఎస్టీ వాళ్ళకి హైట్ అంతా మామూలుగా మనకు కూడా హైట్ చాలా తక్కువ తీసాడు. 165 తీసాడనమాట. కానీ ఎస్టీ వాళ్ళకైతే 160. సో, ఈ 5 సెంటీమీటర్స్ ఎవరైతే రిలాక్సేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా రిలాక్సేషన్ కోసం అయితే ఫార్మ్స్ ఉంటాయనమాట. డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి. సేమ్ వీళ్ళకి కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. నెక్స్ట్ ఇంకోటి రెసిడెన్షియల్. డొమెన్సిల్ రెసిడెన్షియల్ అనమాట. సో, ఇవి పట్టుకెళ్తారనమాట. ఈ మంత్ సర్టిఫికేట్‌కొచ్చేసి. నెక్స్ట్ గ్రౌండ్ గురించి చెప్పాను కదా! గ్రౌండ్ అంటే చాలా తక్కువ అనమాట. సో, గ్రౌండ్ అయితే ఎవరు ఫెయిల్ అవ్వడం మాక్సిమం. సో, దయచేసి ఎవరైనా ఈ నెల రోజులు కూడా మందు, సిగరెట్లు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా సో ఆఫ్ చేసేయండి. ఎవరు కూడా కాల్చొద్దనమాట. వన్స్ జాబ్‌లోకి వచ్చారనుకోండి, మీరు ఎంతైనా కాల్చుకోండి, ఎంతైనా తాగండి. మనకొక ఇన్‌కమ్ వస్తుంది. ఎవడు అడుగుతాడు మనల్ని? హ్మ్. మేము చేస్తున్నాం గదా! అలాగనమాట. జాబ్ వస్తే ఒక నెల రోజుల ముందే మానేసుకోండి అందరూ కూడా. సో, ఈవెంట్స్ ఎవరైతే దగ్గరగా ఉన్నాయో ఎంత 19 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఈవెంట్స్. సో, ఈ దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఆళ్ళకి ఒక 20 డేస్ కూడా టైం లేదు. సో, వీళ్ళైతే బాగా రెడీ అవ్వాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ కోసం అది. మెయిన్ ఏంటంటే డాక్యుమెంట్‌ది ఒక విషయం. లాస్ట్ టైమ్ గ్రూప్ డి దేనికైనా ఒక విషయం జరిగిందనమాట. అదే సేమ్ సిట్యుయేషన్ మా ఎస్ఎస్‌సి జీడీకి కూడా జరిగింది. ఏంటంటే మేమందరం ఏం చేసామంటే మా ఎస్ఎస్‌సీడీ టైంలో మాది 2024 కదా! సారీ 2025లో కదా మాది. సారీ 2024లో జరిగింది మాకు మెడికల్. నాకు 23లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ 24లో మెడికల్ అయిందన్నమాట. మాకు బాగా లేట్ అయిపోయింది. అందుకే మా గ్రౌండ్ ప్లస్ మెడికల్ ఒకేసారి పెట్టేసాడన్నమాట. సో, 23-24 చేంజ్ చేసాం మేమందరం. ఎందుకంటే మెడికల్ టైంకి 1 ఇయర్ ముందు కావాలంతే. సో, అది ఏం చేసాం అందరం. కానీ ఆడేం చేసాడు, నాకు ఈ సర్టిఫికేట్స్ వద్దు. నాకు కూడా మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ పడ్డదో ఆ సర్టిఫికేట్స్ తీయమన్నాడు. చచ్చారు. అందరూ చచ్చారు. ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్‌లో ఫస్ట్ రోజు మేము డైరెక్ట్ మెడికల్ సెలెక్ట్ అయిన ఎంతమంది 20 మంది దాకా సెలెక్ట్ అయ్యాం. 20 మందిలో 15 మంది రిజర్వేషన్ పోయింది. అడ్డంగా రిజర్వేషన్ పోయింది. ఆళ్ళు డైరెక్ట్ యూఆర్ కేటగిరీలో తోసేసాడు. సగానికి సగం మంది జాబ్‌లు కూడా రాలేదనమాట. సో, ఏటంటే ఈసారి కూడా మీరు ఎవరైనా గాని పొరపాటున ఒక 1 ఇయర్ సర్టిఫికేట్ ముందుంటే అది ఉంచుకోండి. క్యారీ చేయండి. ఎవరైతే ఈ రిలాక్సేషన్ కోసం గాని పట్టుకెళ్తారో అది క్యారీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూసారా ఇది యాక్చువల్లీ మనకు 26 అనమాట. నోటిఫికేషన్ మనకు 26లో పడింది. మనం ఇప్పుడు చేయించుకున్నాం అనుకోండి. ఓహ్! ఈ ఇయర్ వ్యాలిడిటీ ఉంటాం 26+27 ఈ ఇయర్ వ్యాలిడిటీ ఉంటదనమాట మనకి. కాకపోతే ఏటి మన దరిద్రం కొలిది ఆడు 1 ఇయర్ ముందు అడుగుతున్నాడనమాట. అంటే ఇప్పుడు 24-25 నా లక్కీగా ఏంటి నేను చేయించాను కదా! చూసారు గుర్తుందా? నా మెడికల్‌కి నేను ఎస్ఎస్‌జీడీకి నేను చేయించిన సర్టిఫికేట్స్ 24-25 అనమాట. సో, ఇప్పుడు నాకు ఆ సర్టిఫికేట్స్ సరిపోతాయి. నాకు ఎటువంటి ఆటంకం లేదనమాట. సో, ఎవరైనా గనక సర్టిఫికేట్స్ చేయించుకున్నారంటే ఒక వ్యాలిడిటీ ఉన్న ముందు ఇయర్ కూడా మాక్సిమం చూడండి. లేకపోతే గనక రీసెంట్‌గా కూడా కేస్ అయింది. ఒక గ్రూప్ డి గ్రూప్ డిలోనో ఎక్కడో గాని ఒక లేడీ విషయంలో కేస్ అయిందనమాట. ఆమె ఏంటంటే సేమ్ ఇలాగే అనమాట. ఆవిడ ఈ సంవత్సరం అప్లై చేసింది. కాబట్టి ఈ సంవత్సరం సర్టిఫికేట్ పట్టుకెళ్ళిందనమాట. ఆవిడ లాస్ట్ ఇయర్ అప్లై చేయలేదు. ఆవిడ దగ్గర సర్టిఫికేట్ ఎలా వత్తది చెప్పండి? సర్టిఫికేట్ రాదు. సో, దీనికి కారణం ఏంటంటే మెయిను
ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ చేయించేస్తానని భయపడమాట. 1 ఇయర్ ముందు అడుగుతున్నారు. మనం ఎలా తెచ్చుకుంటాం 1 ఇయర్ ముందు సర్టిఫికేటు? పరసపు చెడ కొత్త ఒక యాస్పిరెంట్ వచ్చాడు. ఆడు ఈ సంవత్సరం అప్లై చేసాడు అనుకోండి జాబ్‌కి. ఆడికి పోయిన సంవత్సరం సర్టిఫికేట్ ఎలా అవుతది చెప్పండి? రాదు కదా! ఆడికి ఏం అవసరం ముందు సంవత్సరం. ఇదో బొక్క రూల్ తీసుకొచ్చారన్నమాట. సో, దీనికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది డాక్యుమెంట్స్ వచ్చేసి. నెక్స్ట్ మన ఫిజికల్ గురించి తెలిసిందే కదా! చెస్ట్ ఎక్స్‌ప్రెషన్ కూడా 80, 85 కాదు 75, 80 అనమాట. సో, ఏం భయపడొద్దు. నెక్స్ట్ ఇంకేంటి డీటెయిల్స్ ఇంకెంత డీటెయిల్స్ అనమాట. గ్రౌండ్ గురించి అయితే మీరు భయపడొద్దు. ఇంకా మీకు ఎక్కడెక్కడ ఏ బిఎన్‌లో పడ్డాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లో పడ్డాయి కింద నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండనమాట. ఒకవేళ నేను అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఎస్ఎస్‌బీలో అక్కడ నేను కాంటాక్ట్ అయ్యి అక్కడ డీటెయిల్స్ మనం కనుక్కోవచ్చనమాట. సో, దయచేసి ఎవరైతే ఫస్ట్ డే ఫిజికల్‌గా ఎళ్తున్నారో వాళ్ళైతే అదే ఈ ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఓబీసీ కేటగిరీ వాళ్ళు గాని వాళ్ళెందుకు చెప్పమంటున్నానంటే, ఎందుకంటే ఆళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కదా! వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్‌లో అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా మన కిందైతే కామెంట్ చేయండి. ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేయండి అన్నమాట. సరేనా? సరే అయితే మరి ఇంకా నేనేమైనా డీటెయిల్స్ మర్చిపోతే గనక కిందైతే గనక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆగండి ఒక నిమిషం. మీకు వేకెన్సీ అయితే ఎన్నో చెప్తానన్నమాట. మనకి కమ్యూనికేషన్ వేకెన్సీ వచ్చేసేటంటే యూఆర్ కేటగిరీ 87, ఈడబ్ల్యూఎస్ 18 వేకెన్సీ, ఓబీసీ వచ్చేసి 55 వేకెన్సీ, ఎస్సీ వచ్చి 20 వేకెన్సీ, ఎస్టీ వచ్చేసి 17 అన్నమాట. సో, మొత్తాన్ని మనకి ఈ కేటగిరీ వేకెన్సీ అయితే మనకి కమ్యూనికేషన్‌కి 197 వేకెన్సీ అనమాట. సో, వన్ ఆఫ్ ది మంచి వేకెన్సీ అని చెప్పొచ్చనమాట. ఇంక మీకు తెలిసిందే చెప్పాను కదా! 1.6 మినిట్స్ 30 సెకండ్స్. నెక్స్ట్ లేడీస్‌కైతే 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ అనమాట. 800 మీటర్స్ 4 మినిట్స్ అంటే చూడండి పర్లేదు. ఒక రౌండ్ వచ్చేసి 2 నిమిషాలకనమాట. నెక్స్ట్ వచ్చేటంటే హైట్ గురించి చెప్పాను మనకు 165 ఉండాలి. ఫీమేల్‌కి అయితే 155 అనమాట. అదొకటి మనకి చెస్ట్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఫీమేల్‌కి ఎటువంటి మెజర్‌మెంట్స్ ఏముండవు. జస్ట్ వాళ్ళు రన్నింగ్ చేస్తే సరిపోద్ది అంతే. నెక్స్ట్ ఇంకేముంటది ఎస్టీ 162 ఒకవేళ ఎస్టీ ఫీమేల్ అనుకోండి 140 హైట్ అనమాట. 75-80 అంతే ఎక్స్‌పాన్షన్ వచ్చేసి. ఇంకా తెలిసింది కదా! ఫస్ట్ మన పీఈటీ ఉంటది. ఫస్ట్ మనకి హైటు, చెస్ట్ చూసి పంపించరనమాట. ఫస్ట్ మనం రన్నింగ్ చేసిన తర్వాత అప్పుడు చూస్తారు. హైటు, చెస్ట్ ఒకవేళ పొరపాటున మీరు హైట్ తక్కువున్నా సరే రన్నింగ్ అయితే అలౌ చేసేస్తారు. నెక్స్ట్ మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటది. రిటన్ ఎగ్జామ్ తెలిసిందే కదా! 150 మార్కులకి ఉంటది. సో, 50 మార్క్స్‌కి అయితే మన జీడీ సిలబస్ అనమాట. ఉన్న మన 100 మార్క్స్ అయితే ఇందులోనే కాంపిటీషన్ మొత్తం ఇక్కడే ఎరుతాడనమాట. తెలిసిందే కదా! కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏంటంటది నెక్స్ట్ ఇది కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏంటిది టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట. నేను చదువుతున్నాను ఈ మధ్యన చాలా అంటే చాలా టఫ్ ఉంది. మోడ్యులేషన్ అని, ఎఫ్ఎం మోడ్యులేషన్, ఏఎంఎల్, ఎలక్ట్రానిక్స్ చాలా చాలా కష్టం అనమాట సబ్జెక్ట్ అనమాట. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలక్ట్రానిక్ డివైస్ గానీ, డిజిటల్ డివైస్ గానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది ఆర్టీ సెట్స్ గానీ ఇవన్నీ అనమాట. మోడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, యాంటీనాస్, వేవ్స్, ఆప్టికల్ ఫైబర్, నెట్వర్కింగ్ ఇంతే మొత్తం నెట్వర్క్ పైన అంతే. డేటా ఇదనమాట. సో, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆడు 50% అని ఇచ్చాడు. కానీ ఆడు 50% అయితే తీయడు. 50% అంతా నార్మల్‌గా అయితే 150లో 75 తీయాలన్నమాట. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతంటే 85-90 ఎంతో కట్ ఆఫ్. 90 ప్లస్సే ఓబీసీ వాళ్ళకి 95 ఎంతో. మన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 93, 92 ఉందన్నమాట. సో, మీరెవరో 50% కోసం ఆశపడకండి. 100+ స్కోర్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ అయితే గ్రౌండ్ క్లియర్ చేయండి. తర్వాత ఆలోచిద్దాం. మన అంతే ఇంక అంతకన్నా ఏం లేదనమాట. సో, ఎవరైతే దగ్గరగా ఉందో అదే మన ఫిజికల్ డేట్స్ ఇప్పటి నుంచే తొందరపడండి. అప్లికేషన్ తొందరగా చేసుకోవడానికి. ఐ మీన్ డాక్యుమెంట్స్ తొందరగా చేసుకోవడానికి. సరేనా? సరే అయితే మరి ఇంకా ఒకవేళ ఏమైనా మర్చిపోతే గనుక కింద నాకు కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా. సరే అయితే మరి సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా జాబ్ గురించి గానీ, ఈ ఎస్ఎస్‌సి, జీడీ రిజల్ట్ కోసం కాకుండా, పోస్ట్ ఇంక్రీజన్ కాకుండా ఇంకేమన్నా అయితే కింద కామెంట్ చేయండి నాకు. సరేనా? బాయ్.